2025లోనూ ఈ ఏడాదిలో నిన్నటి వరకు ఎగసెగసిపడ్డ బంగారం వెండి ధరలు ఒక్కసారిగా ఢమాలన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా సిల్వర్ గోల్డ్ రేట్లు ఓ రేంజ్లో పడిపోయాయి. దీంతో ఇండియన్ మార్కెట్లోనూ బులియన్ మార్కెట్ షేక్ అయింది. గాలిబుడుగా పేలిపోతుందా? ఎకాఎకి ఎగబాకిన ధరలు ఒక్కసారిగా అధపాతాళానికి పడిపోతాయా అనే భయాలు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో నెలకొన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ధరలు పడతాయని చాలా మంది ఊహిస్తూ వచ్చారు. కానీ వాళ్ల ఊహకు కూడా అందరంత శరవేగంగా ఒక్క రోజులోనే గోల్డ్ సిల్వర్ రేట్లు ఢమాలన్నాయి. గోల్డ్ రేటు భారీగా పతనమైంది. మదుపర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడంతో ఓ దశలో $5,500 పైగా పెరిగిన ఔన్స్ బంగారం ధర గత 24 గంటల్లో $500 పైగా పడిపోయింది. ఓ దశలో $4,900 మీద కొట్టుమిట్టాడింది. దీంతో నిమిషానికి 5 లక్షల కోట్ల రూపాయల మేర బంగారం విలువ ఆవిరైపోయింది. కేవలం ఒకే ఒక ట్రేడింగ్ సెషన్లో పసిడి విలువ ఏకంగా $5.5 ట్రిలియన్ హెచ్చుతగ్గులకు గురైందంటే ప్రపంచ కమోడిటీ మార్కెట్లపై దాని ప్రభావం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకే ఒక్క రోజులో బంగారం మార్కెట్ విలువ ఈ స్థాయిలో పడిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య గోల్డ్ మార్కెట్ విలువ $3.2 ట్రిలియన్ పతనమైంది. అంటే నిమిషానికి $58 బిలియన్. భారత కరెన్సీలో ఇది దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు. ఆ తర్వాత మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. కానీ శుక్రవారం భారత బులియన్ మార్కెట్లో 1,70,000 నుంచి 1,75,000 రూపాయల వరకు పలికింది. వెండి ధర మరింత అనూహ్యంగా పతనమైంది. పారిశ్రామిక రంగంలో వెండికున్న గిరాకీతో బుధవారం మార్కెట్లో ఔన్స్ ధర ఏకంగా $119కు చేరితే అది కాస్త ఇప్పుడు $100కు పడిపోయింది. దీంతో గురువారం మార్కెట్లో కిలో వెండి 4,15,000 నుంచి 4,20,000 రూపాయలకు అమ్ముడుపోతే అంతర్జాతీయ మార్కెట్లో పతనంతో తెల్లవారేసరికి ఇక్కడ కూడా భారీ పతనాలు కనిపించాయి. ఉదయం మార్కెట్లో వెండి కిలోకు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు తగ్గించి అమ్మారు వ్యాపారులు. మధ్యాహ్నానికి మరింత పడింది. సాయంత్రానికి ఏకంగా 60,000 రూపాయల వరకు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 3,48,000 రూపాయలకు కూడా వెండి అమ్ముడుపోయింది. వెండి బంగారం ధరలు పడిపోవడంతో ఇంతకాలం కొనలేని వాళ్లు కొందామా అని ఆలోచిస్తున్నారు. కానీ మరింతగా పతనమవుతాయేమోనని వేచి చూస్తున్నారు. అటు మరింతగా పెరుగుతుందని భావించి ఇప్పటికే ఎక్కువ రేట్ల కొన్నవారిలో ఆందోళన గంటకు పెరిగిపోతోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో కరెన్సీ స్థిరత్వంపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు డాలర్ బలహీనతతో అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు వెంటాడుతున్నాయి. ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవడంతో గరిష్టాల వద్ద సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో గోల్డ్ సిల్వర్ రేట్లు కుప్పకూలాయి.